బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలపై స్పష్టత వస్తోంది. సిఆర్డీఏపై సమీక్ష చేసిన చంద్రబాబు 160 ఎకరాల్లో అసెంబ్లీ ప్రాంగణం ఉండేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 నుంచి 10 అంతస్తుల్లో సచివాలయం నిర్మించాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. ఈ నెల 22 నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు మలివిడత డిజైన్లు ఇచ్చాక దీనిపై మరింత స్పష్టత వస్తుంది. 900 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్లో మిగతా ప్రభుత్వ భవనాలకు దీటుగా శాసనసభ, సచివాలయం భవనాలకు డిజైన్ చేస్తున్నామన్నారు నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు. మొత్తం 140 ఎకరాల్లో గ్రీన్ అండ్ బ్లూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హైపర్ లూప్ టెక్నాలజీ, క్యారిడార్, అలానే మెట్రో రైల్, ఎలక్ట్రికల్ కార్లు, జల రవాణా, బీఆర్టీఎస్ వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బృహత్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. మరోవైపు అమరావతి పోర్టర్ను ప్రారంభించేలా ఏపీ సిఆర్డీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంపై అధికారులకు డెడ్ లైన్ విధించారు సీఎం చంద్రబాబు. అక్టోబర్ 2వ తేదీ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అసాధ్యమని కొందరు అడ్డు తగిలినా నిర్మించాలనే పట్టుదలతో ఉన్నారని, అది తెలిసి కూడా అధికారులు జాప్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు ముఖ్యమంత్రి. మరోవైపు అనంత అమరావతి ఎక్స్ప్రెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మార్కింగ్ అనంత, కర్నూలు జిల్లాల్లో పూర్తయినట్టు సీఎంకు చెప్పారు అధికారులు. అమరావతిలో తాగునీటి సమస్యపై జిల్లా కలెక్టర్లతో మంత్రి లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామానికి విలేజ్ వాటర్ బడ్జెట్ సిద్ధం చేయాలని, తాగునీటి సమస్యపై కొన్ని జిల్లాల్లో అధికారులు సరిగా స్పందించడం లేదని అన్నారు. ఉపాధి హామీ పథకం వేతనదారులకు అడిగినప్పుడు ఉపాధి కల్పించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులపై మండిపడ్డారు లోకేష్. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు సమయానికి ఇవ్వటం లేదా అనే అసంతృప్తి కొన్ని జిల్లాల్లో ఉన్నట్లు చెప్పారు. ఉపాధి హామీ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు రావటానికి వీల్లేదని అధికారులను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న చోట యుద్ధ ప్రాతిపదికన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి లోకేష్. ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ నిరుద్యోగ భృతి అంశంపై చర్చించింది. విధి విధానాలను ఖరారు చేయడంపై ఇందులో ప్రధానంగా చర్చించారు. నిరుద్యోగ భృతి కోసం సర్కారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలను కేటాయించిందన్న కేబినెట్ సబ్ కమిటీ మరిన్ని నిధులను కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. అవసరమైతే ఇతర డిపార్ట్మెంట్ల నిధులను కూడా తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర నెల రోజుల్లోగా నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కరీంనగర్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామన్నారు సీఎం కేసీఆర్. కరీంనగర్ అభివృద్ధి కోసం కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై ప్రగతి భవన్లో సీఎం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. కరీంనగర్ను సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో భూసేకరణ పునరావాస పరిహార చట్టం అమల్లోనికి వచ్చింది. భూసేకరణ పరిహార చట్టంపై ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు భూసేకరణలో జాప్యాన్ని నివారించేందుకు చేసిన సవరణతో భూసేకరణ చట్టానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత నెల 30న బిల్లును తెలంగాణ అసెంబ్లీ, మండలి ఆమోదించాయి. ఏపీ సెక్రటేరియట్లోని కంప్యూటర్లు సేఫ్గా ఉన్నాయన్నారు ఐటీ విభాగం ముఖ్య కార్యదర్శి విజయానంద్. వన్నాక్రై వైరస్ ప్రభావం లేదని తేల్చి చెప్పారు. అనుమానంతో 10 కంప్యూటర్లు హార్డ్ డిస్క్లను స్కాన్ చేశామని, దీంతో వైరస్ ప్రభావం లేదని తేలిందని అన్నారాయన. సచివాలయంలో గల 1560 కంప్యూటర్లకు వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటిలో నిక్షిప్తమై ఉన్న సమాచారం భద్రంగా ఉందన్నారు. వన్నాక్రై గురించి తెలియగానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు తెలిపారు విజయానంద్.
పోలవరం ప్రాజెక్టు వద్ద అక్రమంగా డంపింగ్ జరుగుతోందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు నివేదిక ఇచ్చింది కేంద్ర పర్యావరణ శాఖ. ఫలితంగా కడెంవాగు పూడుకుపోయిందని తెలిపింది. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. మరోవైపు కనీసం రాత్రిపూటైనా డంపింగ్ ఆపాలని పిటిషనర్ కోరారు. దీంతో రాత్రిపూట డంపింగ్ చేయవద్దంటూ పోలవరం అథారిటీని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. పరిశుభ్రత విషయంలో దేశంలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్ గా నిలిచింది విశాఖపట్నం రైల్వే స్టేషన్. దాని తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ ఉంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే మొత్తం 75 స్టేషన్లను తీసుకుని వాటిలో సర్వే చేశారు. అత్యంత మురిగ్గా ఉండే స్టేషన్ గా బీహార్లోని దర్బాంగా నిలిచింది. ఈ సర్వే వివరాలను రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. దేశ రాజధానిలోని న్యూఢిల్లీ స్టేషన్ కు ఈ జాబితాలో 39వ ర్యాంక్ లభించింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్వే చేసింది. ప్లాట్ఫామ్ల మీద ఉన్న టాయిలెట్ల శుభ్రత, ట్రాక్స్, అలానే స్టేషన్లోని డస్ట్బిన్ల వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ప్రతి స్టేషన్ కు పరిశుభ్రత విషయంలో మార్కులు వేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రైవేటు స్కూల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు కార్యక్రమానికి ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, అలానే వైకుంఠ మల్లికార్జునతో పాటు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ, అలానే ఎంపీటీసీలు హాజరయ్యారు. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడం, వేదావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు, జింకల సమస్యను పరిష్కరించే అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో 500 మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 3 రోజులుగా తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా సూర్య ప్రతాపమే కనిపిస్తోంది. నడినెత్తిన నిప్పుల వాన కురుస్తూ ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండ దెబ్బకు ఉపాధి హామీ పనులు కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే జరుగుతున్నాయి. మండుటెండలకు చెరువులు, బావులు, కుంటల్లోని నీరు ఇంకిపోయింది. దాంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు భయపడి జనం బయటకు రాకపోవడంతో ఎప్పుడూ కిటకిటలాడే సెంటర్లు, రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్లపై జనసంచారం కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఎండలు తక్కువగానే ఉన్నా ఉక్కపోత మాత్రం ప్రాణాలు తోడేస్తోంది. ఉత్తరాది నుంచి వస్తున్న వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండ దెబ్బకు తట్టుకోలేక జనం ఇళ్లలోనే మగ్గుతున్నారు. అయితే మరో వారం పాటు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెబుతోంది వాతావరణ శాఖ. రుతుపవనాలు ప్రవేశిస్తేనే వాతావరణం చల్లబడే అవకాశం ఉందంటున్నారు. కార్మికుల పొట్టకొట్టే జీవో 279ను రద్దు చేయాలంటూ గుంటూరు మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్షలకు దిగారు. ప్రస్తుతం 11,000 రూపాయల జీతం తీసుకుంటున్న కార్మికులు ఆ జీవో అమలైతే కేవలం 8,000 మాత్రమే వస్తాయని చెబుతున్నాయి కార్మిక సంఘాలు. ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు. నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మిర్యాలగూడ సూర్యాపేట రోడ్డు విస్తరణ పనుల్లో కరెంట్ షాక్ కొట్టి సమయ్య అనే వ్యక్తి మరణించాడు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అధికారులు, కాంట్రాక్టర్, సిబ్బంది సమన్వయ లోపం వల్లే సమయ్య చనిపోయాడని మృతదేహంతో అతడి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో మిర్యాలగూడ సూర్యాపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.